చరిత్రలో అమ్మాయి కోసం జరిగిన యుద్ధాలు చాలా ఉన్నాయి, కానీ అమ్మాయి వల్ల జరిగిన యుద్ధమే కురుక్షేత్రం. అసలు ఏం జరిగిందంటే, పాండవుల కోసం మయుడు రాక్షస శిల్పి ఒక మాయాసభని నిర్మించాడు. అందులో కంటికి కనిపించేవన్నీ నిజం కావు. నేలలా కనిపించే చోట నీళ్లుంటాయి, నీళ్లులా కనిపించే చోట స్ఫటికం లాంటి నేల ఉంటుంది. తలుపులు లేని చోట తలుపులు ఉన్నట్లు, తలుపులు ఉన్న చోట శూన్యం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ యాగానికి అతిథిగా వచ్చిన దుర్యోధనుడు ఆ సభని చూసి అబ్బురపడ్డాడు. కాని ఆ మాయాజాలంలో చిక్కుకొని వరుసగా ఇబ్బందులు పడ్డాడు. గోడ అనుకుని నడిస్తే అది శూన్యం. దాంతో అతడు తలుపుకు ఢీకున్నాడు. స్ఫటిక నేల అనుకుని అడుగు వేస్తే అది నీటికుంట. దుర్యోధనుడు కాలు జారి నీళ్లలో పడిపోయాడు. అతని బట్టలన్నీ తడిసిపోయాయి. దుర్యోధనుడు నీళ్లలో పడటం చూసి ఉప్పరిమేడ మీద ఉన్న ద్రౌపది నవ్వింది. జానపద గాథల ప్రకారం ఆమె అంధస్య పుత్రః అంధః అంటే గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అన్నట్టు చెబుతారు. కాని వ్యాస మహాభారతంలో ఈ మాట నేరుగా కనిపించదు. అయినప్పటికీ తన శత్రువులైన పాండవుల ముందు, వారి భార్య ముందు అలా అవమానపడటం దుర్యోధనుడి గర్వాన్ని దెబ్బతీసింది. ఆ క్షణం ద్రౌపది నవ్వింది ఒక వెటకారంలా కాదు, అసంకల్పితంగా వచ్చిన నవ్వు కావచ్చు. కాని దుర్యోధనుడికి అది గుండెల్లో తగిలిన బాణంలా అనిపించింది. తనను చూసి నవ్విన పాండవులను, ముఖ్యంగా తనను చూసి నవ్విన ద్రౌపదిని అవమానించాలని దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు. ఆ పగ నుండే మాయాజూదం, ద్రౌపది వస్త్రాపహరణం, చివరకు కురుక్షేత్ర యుద్ధం వరకు దారితీసింది. నిజానికి యుద్ధానికి కారణం కేవలం ఒక నవ్వు మాత్రమే కాదు, అది ఒక నెపం మాత్రమే. దుర్యోధనుడికి పాండవుల ఐశ్వర్యం మీద ఉన్న అసూయ, పాండవులకు దక్కాల్సిన రాజ్యాన్ని ఇవ్వకపోవాలనే మూర్ఖత్వం. ఒక రకంగా చెప్పాలంటే ద్రౌపది నవ్వు ఆ అగ్నికి ఆజ్యం పోసింది. కాని ఆ అగ్ని రాజ్యాన్ని దహించాలన్నది దుర్యోధనుడి స్వయంకృతం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.